ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు నారాయణ రెడ్డి భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. మొదటగా మార్కాపురం మున్సిపాలిటీలోని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మార్కాపురం మండలంలోని బొడిచెర్ల, నింకరపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి పనుల ప్రణాళిక నిమిత్తం గ్రామ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సభల్లో మాట్లాడుతూ అత్యంత కరువు ప్రాంతమైన మన నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు పెద్ద ఎత్తున ఉపాధి హామీ లభిస్తుందని, ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అవలంబించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాదాపు నియోజకవర్గంలో 80 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించామని, ఇంకా 90 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మిస్తే నియోజకవర్గం మొత్తం సంపూర్ణంగా సీసీ రోడ్ నిర్మించడం పూర్తవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళు శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి అక్టోబర్ 2 నుంచి ప్రతి SWPC సెంటర్ 100% వినియోగంలోకి వచ్చేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా వాళ్ళు తెలియజేశారు. పరిస్థితుల్లో మీరు అనుకుంటా ఉన్నారు గత ప్రభుత్వం ఏదో పొడిసింది, గత ప్రభుత్వం విరగదీసింది అని చాలా మంది చెప్తా ఉంటారు. పాపం నాయకులు గత ప్రభుత్వం శూన్యం చేసింది, మన నోట్లో మట్టి కొట్టారు. నేను త్వరలో మీ అందరికి ఊరూరా గణాంకాల బోర్డు నేర్పిస్తాను. ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఎంత దగా చేసింది, మనల్ని ఎంత రకంగా ఇన్ని రకంగా మోసం చేసింది అనేది ప్రతి ఊర్లో బోర్డు నేర్పిస్తాను. వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అనేవాడు రెండోసారి ఈ వైఎస్ఆర్ ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు మీద అబద్ధాలు చెప్పి ఓట్లు అడిగితే చెప్పులతో కొట్టించుకునే పరిస్థితి అనేది రాకుండా చేసుకునే విధంగా నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అంత దుర్మార్గం చేసి పెట్టారు. కానీ ఇది ఈ వేదిక మీద మనం విమర్శించుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి నేను వాటి జోలి పోవటం లేదు. మీకు పూర్తి లెక్కలతో సహా తీసుకొస్తా. ఎన్ని మీటర్లు దూరారో, ఎంత పని చేశారో, ఏ రకంగా మోసం చేశారో, లాస్ట్ 5 సంవత్సరాలు కేవలం వాళ్ళ కడుపులు నింపుకొని మన కడుపులు ఏ రకంగా కొట్టారో కూడా మీకు మొత్తం లెక్కలతో సహా, నెలలో ఏ నెల ఏం చేశారో సహా మొత్తం త్వరలో మీ దగ్గరికి మీ అందరికి ఆ రిపోర్ట్ ఇస్తానని మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం. అయితే ఈ ప్రభుత్వంలో వెలుగొండ ప్రాజెక్టు మీద ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్టెన్స్ చేయము, పని పూర్తి చేపిస్తాం. అయితే టైం పడుతుంది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ రావాలి. చేసుకుంటూ వస్తేనే మనకి ఇక్కడ న్యాయం జరుగుతుంది. కానీ మొత్తం అయిపోయింది, టన్నులు బొక్కలు కొట్టినామని చెప్పి శంకుస్థాపనలు చేసిపోయారు. అది ఉట్టి బోగస్. అది మనల్ని మభ్యపెట్టి ఓట్ల కోసం ఆ రోజు చేసుకునేటువంటి ప్రక్రియ తప్పితే రెండో ప్రక్రియ కాదు. ఆ రకమైనటువంటి బోగస్ కార్యక్రమాలకు మేము చేయదలుచుకోలేదు. ఈ ప్రభుత్వంలో అలా చెయ్యం. 100% ఏదైతే పని చేస్తామో అంతవరకే చేసాము. ఇది చేస్తామని చెప్పి చెప్పుకుందాం, ఇది చేసామని చెప్పి చూపిద్దాం. ప్రజల కళ్ళారా కనపడేటట్టు చేసినాకనే ప్రజల దగ్గరికి పోదాం. ఇది చేయబోతున్నందుకు చేసేటటువంటి వాణిని మీ మద్దతు కోరుకుందాం, వాళ్ళ మద్దతు అడుగుదాం, వాళ్ళు సంపూర్ణంగా మద్దతు తెలియజేయమని అడుగుదాం. పార్టీలు శాస్త్రం కాదు, వ్యక్తులు శాస్త్రం కాదు. మనకు కావాల్సింది అభివృద్ధి. ఈ వెనుకబడ్డ ప్రాంతంలో మనం పడుతున్నటువంటి కష్టాల నుంచి అధిగమించుకోవాలంటే మనం ఒకరికొకరు సహకరించుకొని పని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అలాగే మీ అందరికీ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, అధికారులకు కూడా నేను చెప్తా ఉన్నా.
రాజకీయాలకు అతీతంగా ఈ ఎమ్మెల్యేస్ ద్వారా పండ్ల తోటలను అభివృద్ధి చేసుకుంటే మన ప్రాంతంలో బాగుంటారనేది ఇటీవల కాలంలో ఒక సర్వేలో తెలియజేశారు. ఆర్థికంగా మన ప్రాంతంలో బలపడాలనంటే పండ్ల తోటలను మనం ఎక్కువగా ఆధారపడి పనిచేసుకోగలగాలి. రెండోది, మన ప్రాంతంలో ఏ ఇండస్ట్రీ వచ్చేదానికి కూడా అనుకూలం లేదు. మనకి ఇటు పక్క వచ్చేదానికి సముద్ర మార్గం దగ్గర లేదు, రైల్వే మార్గం దగ్గర లేదు. మన ప్రాంతంలో ఎటువంటి వనరులు లేవు. ఒక ఇసుక లేదు, ఒక నీళ్లు లేవు, ఒక మట్టి లేదు, లేదంటే ఏ రకమైనటువంటి ఇతర ఖనిజాలు లేవు. ఒకప్పుడు పలకల పరిశ్రమ అని చెప్పి పేరు చెప్పుకున్నాం, కానీ ఆ పలకల పరిశ్రమ కూడా ఈరోజు ఎటుపోయింది అర్థం కానిటువంటి పరిస్థితి. ఒకప్పుడు 30 నుంచి 40,000 మంది దాని మీద ఆధారపడి బతికేటువంటి పరిస్థితి. ఈ రోజు కేవలం 3 నుంచి 4,000 మంది మాత్రమే దాని మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు. అలా పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇది ఈ ప్రాంతంలో మనం డెవలప్ చేసుకోవాలా, చెందాలా, మనం అభివృద్ధి చెందాలనంటే మనకున్నటువంటి ఏకైక మార్గం పండ్ల తోటలు. ఆ పండ్ల తోటల అభివృద్ధికి ప్రభుత్వం మీకు 100% మీకు సహాయ సహకారాలు అందిస్తుంది, మీకు సబ్సిడీ రూపంలో మీకు అందిస్తుంది. దయచేసి మీరందరూ పండ్ల తోటల వైపు మొగ్గండి, పళ్ళ తోటలు వేసుకోండి. సంవత్సరం